నెక్స్ట్ చర్చిలు కట్టాలంటే పర్మిషన్ ఉండాలా అని చెప్పి ఒక విషయాన్ని మాట్లాడాడు. చర్చిలు కట్టాలంటే పర్మిషన్ ఉండాలంటున్నారు, దానికి అధికరణ ఏమిటో చెప్పట్లేదు అంటూ ఒక విషయం మాట్లాడాడు. నేను చెప్తున్నా విను తాతయ్య, ఓపిరి తాత, నీ బైబిల్ నాలెడ్జే కాదు జనరల్ నాలెడ్జ్ కూడా లేదన్న విషయం నాకు తెలుసు కనుక చెప్తాను, జాగ్రత్తగా విను. జీవో నెంబర్ 376 డేటు 29/11/2012 ఒకటి. రెండవది ఆంధ్రప్రదేశ్ యాక్ట్ 13/1994 ప్రకారం జిల్లా కలెక్టరు స్థానికుల అనుమతి లేకుండా క్రైస్తవ మత కట్టడాలు, చర్చిలు కట్టడాలు నిషేధం. అర్థమైందా? వ్యాపారం కోసం అనుమతి తీసుకున్న నిర్మాణాల్లో ప్రార్థనా మందిరాలు నడిపితే సంబంధిత అధికారులు వాటిని తొలగించవచ్చు. ఇది ఒకటి చెప్తుంది. అనుమతులు లేని సంఘానికి ప్రార్థనా మందిరాల్లోకి ఇంటిని అద్దెకిస్తే ఐపీసీ సెక్షన్ 154 ప్రకారం ఆ స్థల యజమాని మరియు ఆ సంఘం ప్రార్థనా మందిరం నడుపు అద్దెదారుడు ఇద్దరూ శిక్షార్హులే. ఇవి రాజ్యాంగంలో ఉన్నటువంటి లేదా గవర్నమెంట్